హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఇంట్లోనే బాదం పౌడర్ని తయారు చేస్తున్నాను. మీరు కూడా తయారు చేసుకోండి. ముందుగా బాదం పప్పుని నానబెట్టుకోవాలండి. ఒక 6 గంటల సేపు నానిన తర్వాత దానిపైన ఉన్న పొట్టునంతా తీసుకోవాలి. పొట్టుని తీసుకున్న తర్వాత పప్పును అనేది 2 భాగాలుగా చేసుకోవాలండి. 2 భాగాలుగా చేసుకున్న తర్వాత 1 రోజు లేదా 2 రోజులు బాగా ఆరనివ్వాలండి బాదం పప్పుని. ఆరిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా పౌడర్గా చేసుకోవాలి. నేను దీంట్లో చక్కెర అనేది వాడడం లేదండి, కలకండ అనేది వాడుతున్నాను. ఇదైతే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తింటే కూడా చాలా మంచిది. చక్కెర అయితే షుగర్ శాతం ఎక్కువ ఉంటుందని నేను కలకండ వాడుతున్నాను. 1/2 కిలో బాదం పప్పుకి 1/2 కిలో కలకండ వాడాలండి. ఎందుకంటే మనం పాలలో వేసుకుంటే స్వీట్ అనేది సరిపోతుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. చూడండి, మెత్తగా పౌడర్ లాగా అయింది కదా. తర్వాత ఒక స్టోరేజ్ బాక్సులు వేసుకొని స్టోర్ చేసుకోవాలండి. ఇది కనీసం అంటే నెల రోజులైనా ఇలాగే నిల్వ ఉంటుంది. మీకు కానీ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.